Hey guys, welcome back to our YouTube ఛానల్ ఆర్తి కోటగిరి. సో మీరు ముందు వ్లాగ్లో చూసినట్టయితే హంపీకి వెళ్ళాము, అక్కడ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసేసాము. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మా ట్రిప్లో సెకండ్ డే అండ్ థర్డ్ డే అన్నమాట. చాలా మట్టుకు కవర్ చేయడానికి ట్రై చేశాను, బట్ కుదరలేదన్నమాట. మోస్ట్లీ కవర్ చేయగలిగినంత అయితే చేశాను. సో మీకు నా వ్లాగ్ నచ్చుతుందని కోరుకుంటున్నాను. సో చూసేయండి. ఇక హంపి నుంచి మనము నైట్ జర్నీ చేసేసి మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి శృంగేరి సరస్వతి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ మార్నింగ్ లేచామన్నమాట. దర్శనాలు త్వరగా కంప్లీట్ చేసుకోవాలని ఇక్కడ టీ తాగాము. అందరం ఫ్యామిలీ కలిసి ఎంజాయ్ చేస్తూ. అది ఎంత చిన్న కప్పు ఉంది చూడండి. ఇప్పుడే ఛాయ్ తాగినాము. చాలా పెద్ద కప్ ఇచ్చి వాడు 15 రూపాయలు అన్నాడు. ఇంత ఒక 1 ml టీ ఉంది, అల్ల అయితే 15 రూపాయలు. 10 ml టీ 15 రూపాయలు. అదే మన దగ్గర మస్తు వస్తుంది. టేస్ట్ ఎట్లుంది? అస్సలు బాగాలేదు, చేదు ఉంది కదా. ఆగినాము. ఇంగ్లీష్ కామెడీ అయిపోయింది. వెదర్ అయితే మస్తు ఉంది, అసలు ఊటీలా ఉంది వెదర్. కొంచెం అయితే మంచిగా చల్లగా చెట్లు. ఇక ఇప్పుడు ఫ్రెష్ అప్ అయి దర్శనంకి అయితే వెళ్ళాలి. బై ద వే మనము ఎక్కడికి వచ్చామో తెలుసా? శృంగేరి టెంపుల్ అన్నమాట. సరస్వతి దేవి దర్శనం చేసుకుందాం ఇప్పుడైతే మనం. ఇక అక్కడ దగ్గరలోనే ఒక నది ఉంటే నది స్నానం అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇక అక్కడ ఫ్రెష్ అప్ అయ్యేసి అందరం వాటర్లో కాసేపు ఎంజాయ్ చేస్తూ స్నానాలు కంప్లీట్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి ఇక టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇక సరస్వతి దేవి టెంపుల్ అనగానే మనకి వైట్ కలర్ గుర్తుకొస్తుంది కాబట్టి కొంచెం చిన్న దాంట్లోనే కోఆర్డినేట్ చేస్తూ వైట్ ఉండేలా చూసుకున్నాము. ఇక దారిలో అయితే తెలిసింది ఇక షాప్స్, ఇంకా గోపురం అయితే చాలా పెద్దగా కలర్ఫుల్ ఉండే అన్నమాట. అసలు టెంపుల్ అయితే ఎంత బాగుంది తెలుసా. మనం ఫొటోస్లో అవన్నీ వీడియోస్లో చూసి అలా లైవ్గా ఆ నేచర్, ఆ వ్యూ అదంతా చూసి అయితే చాలా మంచిగా అనిపించింది. ఇంకా మన ఆర్కిటెక్చర్ టెంపుల్లో ఎంత బాగుంది తెలుసా. అప్పటి కాలంలో ఆర్టిస్టులు అయితే చాలా గ్రేట్. ఇంకా అక్కడ ఒక చెరువు లాగా ఉంటే అక్కడ చాలా ఫిషెస్ అవన్నీ ఉండే. ఆ ఫిషెస్ కూడా డిఫరెంట్ ఉంటే అవి కూడా ఎంజాయ్ చేసాం. ఇక అలా బ్రిడ్జ్ మీద నుండి వ్యూ ఎంజాయ్ చేస్తూ వాక్ చేస్తూ ఇంకో సైడ్కి అయితే వచ్చేసాము. ప్రజెంట్ శృంగేరిలో అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ అరటి తోటలు ఇట్లుండే, సో వచ్చినాం అనమాట. మీకు ఎట్లా అనిపించింది బేట దర్శనం? అమ్మవారు చాలా సూపర్. అమ్మవారు మొత్తం గోల్డ్ తో, మొత్తం గోల్డ్ ఇట్లా కళ్ళగా ఉండే అనమాట. సూపర్ ఉండే దర్శనం అయితే. మంచిగా అయిపోయింది జల్దీగా. ఇక చక్కగా దర్శనం కంప్లీట్ చేసుకొని రిటర్న్లో తెలిసిందేగా మనం షాపింగ్ చేయకుండా ఉంటామా. చక్కగా అక్కడ స్నాక్స్ షాపు, ఇంకా డ్రై ఫ్రూట్స్, మసాలాలు అవి చాలా ఉండే అనమాట. అక్కడ మేబీ కామన్ కావచ్చు. ఇక అవన్నీ కొనుక్కున్నాము అక్కడ అయితే మేమందరము. అండ్ అలాగే నేను ఆ రెడ్ కలర్ మెరూన్ కలర్ క్యాప్ కొన్నాను. ఎలా ఉందో చెప్పండి. నాకైతే క్యూట్గా నచ్చింది అనమాట. ఇక షాపింగ్ చేసేసి టిఫిన్స్ అయితే చేసాము. టిఫిన్స్ చేసేసి మేము అన్నపూర్ణాదేవి టెంపుల్ అని ఉంది, అక్కడికి వెళ్ళామన్నమాట. మనకు అన్నపూర్ణాదేవి టెంపుల్ చాలా రేర్. ఇక అక్కడ టెంపుల్కి వెళ్ళాక అన్నదానం అక్కడిది తినకపోతే ఎలా చెప్పండి. అక్కడ వెళ్ళేసి అయితే ఇక మంచిగా వేడి అన్నం తినేసి వ్యూని అయితే మంచిగా మళ్ళీ ఎంజాయ్ చేస్తూ ధర్మస్థలి అయితే వెళ్ళిపోయామన్నమాట. ధర్మస్థలిలో కూడా చక్కగా దర్శనం చేసుకున్నాము. మొత్తానికైతే దర్శనం చేసుకొని నెక్స్ట్ మేము వచ్చేసి మార్నింగ్ లోపల ఉడిపి చేరిపోయామన్నమాట. ట్రావెల్ చేసి కాసేపు నైట్ ట్రావెల్ చేసాం, కాసేపు మార్నింగ్ ట్రావెల్ చేసాము. ఇక ఉడిపి కృష్ణుని టెంపుల్లో అయితే మంచిగా దర్శనం చేసుకోవడానికి రెడీ అయ్యేసి ఫ్రెష్ అయ్యేసి వెళ్ళిపోయామన్నమాట. చక్కగా టెంపుల్ అయితే చాలా పెద్ద టెంపుల్ అన్నమాట.
టెంపుల్ మధ్యలో వాటర్ ఉంటాయి. అక్కడ మేబీ సంథింగ్ ఈవెంట్స్ లైక్ దేవుడి భజనలు ఏమన్నా స్పెషల్ ప్రోగ్రామ్స్ అప్పుడు అక్కడ అవుతాయి కావచ్చు. నేను మీకు ముందుగా చూపిస్తాను. అక్కడ టెంపుల్, అక్కడ ఆర్కిటెక్చర్, ఆ బిల్డింగ్స్ అంతా చాలా బాగుందన్నమాట. కృష్ణుని టెంపుల్ యాజ్ యూజువల్ కలకల్లాడిపోతుంది. ఇక ఫుడ్ ప్రిపరేషన్ కూడా చేస్తారనమాట అక్కడ అన్నదానం కోసము. మాకు మోస్ట్లీ ప్రతి టెంపుల్లో అన్నదానం టైం కల్లా మేము రీచ్ అయిపోయామన్నమాట. అన్నిట్లల్లో మోస్ట్లీ అన్నదానం అయితే పార్టిసిపేట్ చేసి దేవుని ప్రసాదం అయితే ప్రతి టెంపుల్లో స్వీకరించాము. నేను చెప్పాను చూడండి మధ్యలో వాటర్ ఉంటుందని, అది ఇదే అన్నమాట. ఎంత బాగుంది తెలుసా. ఇక అది అయిపోయాక దర్శనం చేసేసుకొని ఆన్ ద వేలో అక్కడ వెళ్తా ఉంటే టెంపుల్ లోపలనే అక్కడ క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట. ఒక్కొక్కరు వాళ్ళ కాస్ట్యూమ్, వాళ్ళ డ్యాన్స్, వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూస్తే అసలు ఎంత మంచిగా అనిపించింది. మన ట్రెడిషనల్ వాల్యూస్, మన ట్రెడిషన్స్ అన్నీ గుర్తుకొచ్చాయన్నమాట. డ్యాన్స్ అయితే చూస్తూ అలా ఉండిపోయాము మేము. ఇక దర్శనం అయితే ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నాము. ఇక్కడ అన్నదానంలో స్పెషాలిటీ ఏంది తెలుసా? మేము షాక్ అయ్యాము. కృష్ణుడి భక్తులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు నేల మీదనే అన్నం తింటారన్నమాట. అక్కడ ఫ్లోర్‌నే క్లీన్ చేసి దాని మీదనే డైరెక్ట్ అన్నం తిన్నారు. అసలు మేమైతే షాక్ అయిపోయాము. ఫస్ట్ టైం చూసాం కాబట్టి. ఇక అది కంప్లీట్ చేసేసుకొని మురుడేశ్వర్ రీచ్ అయిపోయాము. మురుడేశ్వర్‌లో కూడా క్లాసికల్ డాన్స్ ఉంది. ఎక్కడ చూసినా క్లాసికల్ డాన్స్ అయితే మనకు కనిపిస్తా ఉంది. మురుడేశ్వర్‌లో కూడా దర్శనం అయితే చాలా మంచిగా కంప్లీట్ చేసేసుకున్నాము. సో చూసినారు కదా మేము సెకండ్ డే, థర్డ్ డే ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళామో. అండ్ మేము వెళ్ళిన ప్లేసెస్ అన్నీ ఘాట్ రోడ్స్ ఉన్నాయన్నమాట. ఇటు మొత్తం లోయలే అనమాట అట్లుండే. సో ఫైనల్గా అయితే చాలా బాగా అయింది ట్రిప్. సో మేమైతే మా సెకండ్ డే, థర్డ్ డే ఇలా ఎంజాయ్ చేసాము. సో మీకు కనుక మా వ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్తి కోటగిరి యూట్యూబ్ ఛానల్.